చిన్న చేపల చింతాకు పొడి, ఇగురు, కల్లుప్పు, పసుపు వేసి బాగా కడుక్కోవాలి మంచినీళ్ళతో. తర్వాత బియ్యం కడిగిన నీళ్ళతో కూడా బాగా నీసు వాసన పోయేదాకా కడుక్కోవాలి. ఆ తరువాత పసుపు, చింతాకు పొడి, ఆనియన్స్, జీలకర్ర, మెంతుల పొడి, 3 స్పూన్లు ఎర్రకారం వేయాలి. బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టిన టమాటోస్, ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి చూపించిన విధంగా మిశ్రమాన్ని ఇలాగే కలుపుకోవాలి. చింతపండు గుజ్జు సన్న మంట మీదనే కొంచెం సేపు ఉడికించుకోవాలి. కొత్తిమీర అనేది ఆప్షనల్. మూత పెట్టేసి కొంచెం సేపు అలాగే ఉడికించుకోవాలి. చేపల చింతాకు పొడి ఇగురు రెడీ.